నుంచి కూడా 70 mm ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఎట్లా ఉందో అన్ని ట్విస్ట్లు ఉన్నాయి. అల్లు అర్జున్కి సంబంధించిన ఈరోజు ఏదైతే అరెస్టు కావచ్చు, ఇమీడియట్లీ అంటే చెంచల్గూడ జైలుకి తరలిస్తున్న సమయంలో మధ్యంతర బెయిల్ అనేది ఈలోగా ఉదయం 11 గంటల నుంచి టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఆల్మోస్ట్ 5 గంటల 58 నిమిషాలు, అంటే క్లోజ్ టు 6 గంటల సమయం. ఇప్పటి వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఒక రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఎందుకు అసలు ఈరోజే అంటే ఇది వీకెండ్, ఈరోజే ఎందుకు అరెస్ట్ చేయాలన్న కానించి మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు జరిగిన ఒక ప్రీమియర్ షోలో, పుష్ప ప్రీమియర్ షోలో జరిగిన ఘటనను తలుచుకుంటూ రేవతి మరణానికి అందరూ కూడా బాధ వ్యక్తం చేస్తూ విచారం వ్యక్తం చేస్తూ, కానీ ఇందులో అల్లు అర్జున్ తప్పేముంది అంటూ అంటే హైకోర్టులో సాగిన వాదనలు కూడా అలాగే జరిగాయి. దీనికి సంబంధించి కొన్ని కేసులు అంటే షారుఖ్ ఖాన్ లాంటి కేసులు కొన్ని రిఫరెన్స్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కానీ ఏదైతే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ సమర్థిస్తుందేమో హైకోర్టు అని అందరూ అనుకున్నారు. కాకపోతే సో స్వంత పూచికత్తు మీన్స్ బాండు ఇచ్చేసి విడుదల చేయండి అనేసి హైకోర్టు చెప్పడంతో అభిమానులంతా కూడా ఊరట పీల్చుకోవడం జరిగింది. ఒక ఊరట వచ్చింది అభిమానులందరికీ కూడా. అసలు ఇందులో అల్లు అర్జున్ తప్పేంటి అనేది ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో చర్చ జరిగింది. అంటే ఇక్కడ పోలీసు వాళ్ళేమో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఫస్ట్ అన్నారు. తర్వాత సంధ్యా థియేటర్ యాజమాన్యము ఏదైతే లేఖ విడుదల చేసిందో మేము ఇలా వీళ్ళు హీరోయిన్స్ మరికొంతమంది విఐపీలు ఈ ప్రీమియర్ షోకి వస్తున్నారు అనేసి చెప్పామని, కానీ వాళ్ళు మాత్రము వీళ్ళు కరెక్టే కానీ మా పర్మిషన్ తీసుకున్నారు కానీ మేము వద్దని చెప్పాము అనేది పోలీసుల వాదన కూడా, అంటే పోలీసుల వర్షన్ కూడా వినిపించడం జరిగింది. కానీ అది మరి ఏ రకంగా వాళ్ళు చెప్పారు, రావద్దనే మెసేజ్ని ఏ రకంగా వాళ్ళు మెసేజ్ పాస్ చేశారనేది కూడా అక్కడ అది కీలకం కావచ్చు. అలాగే చాలా కేసులు అంటే ఈ కేసులో కనుక నిజంగానే రిమాండ్కి పంపిస్తే అంటే గతంలో జరిగిన కొన్ని వాటిని కూడా ఈరోజు ఇటు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ పోతున్నారు. ఆ రోజు కుంభమేళాల విషయంలో కావచ్చు, లేదనంటే పుష్కరాల విషయంలో కావచ్చు, ఇలా చాలా సందర్భాలలో తొక్కిసలాటలో మామూలు జనాలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆయా వ్యక్తుల్ని అరెస్ట్ చేసిరా. సో ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది కదా. అంటే తన సినిమాకు సంబంధించి తన సినిమా ఎలా ఉందో చూసుకోవడానికి, అది అభిమానుల మధ్యలో కూర్చొని సినిమా చూడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో రావడం జరిగింది. ఇందులో అల్లు అర్జున్ యొక్క తప్పేంటి అనేదే ఈరోజు మనం మొత్తంగా చర్చను చూస్తున్నాము. అలాగే ఇందులో సోషల్ మీడియా నుంచి మోస్ట్లీ పాజిటివ్ అంతా కూడా అల్లు అర్జున్కే ఉండింది ఈ కేసు విషయంలో. అంటే ప్రీతమైన సినిమాకు కూడా పుష్పకి 2కి బాగా పబ్లిసిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన రావడం కరెక్టా అనేది కొంతమంది అయితే, తను వస్తే తప్పేంటి, అందులో కూడా ఆయన A11గా ఉండడం జరిగింది. రెండోది ఏంటి అని అంటే ఈరోజు వీకెండ్ ఫ్రైడే రోజు తను అరెస్ట్ చేయడం ఏంటి అంటే కావాల్సుకొని ఒకవేళ మండే వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటే అదే విషయాన్ని డిప్యూటీ స్పీకర్, ఏపీ డిప్యూటీ స్పీకర్ ఆయన కూడా తన ఎక్స్లో ఏదో పోస్ట్ చేశాడు ఒక వీడియోకి సంబంధించి. ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము రిమాండ్కి పంపించడము సరికాదనే విషయాన్ని తను కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకవైపు అంటే సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, మనం జనరల్ అంతా క్యూరియాసిటీగా చూస్తుంటాము. అంటే సినిమా వరకు చూస్తే మనకు రీల్లో ఎలా ఉంటుంది అంటే ఉరి తీయడానికి డైరెక్ట్గా మరి ఇదంతా ఒక బట్ట వేసేసి లాగుతారు అనే మూమెంట్లో ఎవరో ఏదో క్షణంలో వచ్చేసి ఆగుతుంది అంటారు చూడు, అంత సస్పెన్స్ని క్రియేట్ చేసింది ఈరోజు. ఒక కంప్లీట్ సినిమా వాతావరణం, సినిమాలో కూర్చొని సినిమా చూస్తున్నాం అన్నట్లుగానే తలపించింది. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి మధ్యంతర బెయిల్ వరకు పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది అనేది మీరు ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నారు కదా. అంటే బెడ్రూమ్కి వచ్చి అరెస్ట్ చేస్తారా, అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత ఏం చేసిరు అంటే ముందు ఇంట్లోకి వెళ్ళి కాసేపు చర్చలు జరిపి దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నామని చెప్పి సో అల్లు అర్జున్ ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేస్తారా, కనీసము డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వరా అనేసి తను మాట్లాడిన మాటలు కావచ్చు. దాని తర్వాత అక్కడికి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి, అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి ఎప్పుడైతే సో
ఏవైతే టెస్ట్ల నిమిత్తం తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని, ఎందుకంటే జడ్జి ముందు ప్రవేశపెట్టాలంటే కంపల్సరిగా బేసిక్ టెస్టులు అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి అక్కడి నుంచి టెస్టులు చేయించారు. దాదాపుగా ఒక 40 నిమిషాలు గాంధీ హాస్పిటల్లో. అక్కడి నుంచి నాంపల్లి కోర్టు ఇదంతా విన్న తర్వాత 14 రోజుల రిమాండ్ విధించడము. సో ఈ రిమాండ్ విధించిన అంటే మరొక వైపు హైకోర్టులో దీనికి వీలు వేసిన క్వాష్కి సంబంధించిన వాదోపవాదనలు జరగడము. సో పీపీ మాత్రం ఖచ్చితంగా బెయిల్ ఇవ్వద్దు, తన అరెస్ట్లోనే ఉండాలి, రిమాండ్లోనే ఉండాలనేసి ఆయన గట్టిగా వాదించడం జరిగింది. సో అల్లు అర్జున్ వైపు న్యాయవాదులు కాస్త ఎందుకు అంటే చాలా కేసులు రెఫర్గా వాళ్ళు చూపించారు. సో ఇందులో హీరోకి ఏమి సంబంధం ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడము, ఏదైతే మొత్తంగా ఇక్కడ హైకోర్టులో న్యాయమూర్తి కన్విన్స్ అవ్వడము. సో మధ్యంతర బెయిల్ ఇవ్వడం అంటే తను ఆల్రెడీ చెంచల్గూడకు జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ వచ్చిందనేది బ్రేకింగ్ న్యూస్ చూడడం. మొత్తానికి కథ స్టార్టింగ్ నుంచి చూస్తే హీరో ఒక రీల్ లాగానే, రియల్లో ఒక రీల్ కనిపించింది. దీనిపైన ఎడాపెడా అంటే ఎందుకనంటే ఏ కేసు అయినా కూడా ఎందుకు వచ్చింది రాజకీయ రంగు పులుమగడానికి రెండు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫ్లేరప్ ఎందుకు వచ్చింది పొలిటికల్ మీద అనంటే ఇతని మీద ఒక పొలిటికల్ యాంగిల్. తిను వైసీపీ తరపున అంటే వాళ్ళ ఫ్రెండ్ ఆయన వచ్చేసి వైసీపీలో ఉండడం, ఈయన వైసీపీ తరపున ఈయన ఆ రోజు ప్రచారం చేయడము. అదొకటే కాకుండా మన సక్సెస్ మీట్లో ఈయన మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు చెప్పే తరుణంలో ఆయన గొంతు తడబడము, దాన్ని సవరించుకొని తను మళ్ళీ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం. అయితే ఇక్కడ ఏమైంది అనంటే సోషల్ మీడియాలో అంటే ఒక వర్గం కావచ్చు, ఇంకొక వర్గం కావచ్చు, కనీసము అంటే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయం అల్లు అర్జున్కి తెలియలేదా, ఇంకా కేసీఆరే అనుకుంటున్నాడా అనే నేపథ్యంలో అదొక వార్త. ఇవన్నీ కలిపేందనంటే ఒక రాజకీయ రంగు పులుముకుంది. ఓహో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయము అల్లు అర్జున్కు తెలియలేదనే యాంగిల్లో సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్స్ అవుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ రంగు పులుముకుంది. ఓవరాల్గా మొత్తానికైతే దీనికి తెరపడింది. ఇందులో మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే చర్చ పక్కన పెడితే ఇటు వెళ్ళేసి త్రివిక్రమ్ వెళ్ళి ఆయన్ని కలవడము, త్రివిక్రమ్ వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ఒక టర్న్ తీసుకుంది. అంటే ఏంటంటే త్రివిక్రము పవన్తో చెప్పాడు అంటే ఇలాంటివి ఇక ఒక్కొక్కటిగా అన్నీ వెతుకుతుంటారు కదా. ఇటు చిరంజీవి జోక్యం చేసుకున్నారు, అలాగే నాగబాబు వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్తో చెప్పించి అంటే ముందేమో ఇది రాజకీయ కక్ష అన్నారు కాబట్టి దీన్ని మళ్ళీ కూడా బెయిల్ రావడం కూడా ఒక రాజకీయానికే దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి గత 5-6 రోజుల నుంచి మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది, వాళ్ళ ప్రమేయం లేకుండానే అని చెప్పాలి. ఎట్లా కలిసి వస్తుంది అనే విషయానికి వస్తే ఎవరు కూడా ఇప్పుడున్న ఎందుకంటే ఇక్కడున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక్కడ చేస్తున్న చర్చలు ఏవి కూడా ఈరోజు మీడియాలో లేవు. మొన్నటి వరకు గత 5 రోజుల నుంచి కూడా మోహన్ బాబుకు సంబంధించిన విషయము, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అంతా కూడా ఏం జరిగిందో చూసినాము. మీడియా పైన దాడి చేసిండని చెప్పడము ఇవన్నీ మనం చూసినాము. దాంట్లో కూడా హైకోర్టు చెప్పింది ఆయన ప్రాపర్టీలో అసలు మీడియా ఎందుకు వెళ్ళడము, ఎందుకు జోక్యం చేసుకోవడం అనేది ఆ కథ అంతా వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన విషయం. గత 5 రోజుల నుంచి ఆ చర్చ సాగింది. మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా దాన్నే రన్ చేసుకుంటూ పోయింది. కాస్త ఇంకా ఈరోజు అది అయిపోయింది, ఇంకా కనీసం తెలంగాణ ప్రజల సమస్యలు ఇవన్నీ మళ్ళీ ఒక చర్చకు వస్తాయేమనుకున్న నేపథ్యంలో ఇలా ఉదయం నుంచి కూడా మళ్ళీ అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి యాక్చువల్గా నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటంటే కేటీఆర్ అరెస్టు ఉండబోతుంది ఏ మరుక్షణమైనా అనేది ఒక టాపిక్ బలంగా జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు లేకపోయి ఉండుంటే ఖచ్చితంగా ఈరోజంతా కూడా కేటీఆర్ అరెస్టు మీద ఈరోజు టాపిక్ నడుస్తూ ఉండేది. కానీ ఈరోజంతా కూడా డైవర్ట్ అయిపోయింది. సో అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్టే ఈరోజు అంతా కూడా బ్రేకింగ్ న్యూస్గా ఉండింది. మేము అనుకున్నాం ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాకి 14 రోజులు రిమాండ్ అంటే ఇక ఖచ్చితంగా 14 రోజులు ఇంకా ఏ ప్రజల సమస్యలు కూడా అసలు ఇక ఎంతో కొంత సోషల్ మీడియాలో బయటికి రావాల్సిందే తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా ఏ మూలను చూసినా కూడా ఒక చిన్న వార్త కూడా కనిపించదు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ నిజంగానే తెలంగాణ ప్రజలకు కూడా ఒక పెద్ద ఊరట అని చెప్పాలి. అంటే ఏ సమస్య జరిగినా కూడా 14 రోజులు ఒకవేళ అల్లు అర్జున్ రిమాండ్లో ఉండుంటే మాత్రము అంటే అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర, అరవింద్ ఇంటి దగ్గర మొత్తం అంటే మీడియా అక్కడ, దాని తర్వాత చెంచల్గూడ దగ్గర. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా చెంచల్గూడ దగ్గరికి భారీ స్థాయిలో వచ్చేవాళ్ళు. అవసరమైతే మరి గొడవలు జరిగేవా ఏం జరిగేదో మొత్తం తెలియదు. ఒకవైపు వాళ్ళ ఇంటికి కూడా ఇటు
అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, అక్కడ కొన్ని కెమెరాలు ఇక్కడ కొన్ని కెమెరాలు, లైవ్లు, హంగామా 14 రోజులు, మళ్ళీ బెయిల్ వచ్చేంత వరకు. నిజంగానే ఈ బెయిల్ రాకపోయి ఆయన 14 రోజులు కనుక అల్లు అర్జున్ రిమాండ్లో ఉండుంటే మాత్రం అసలు 14 రోజులు రాష్ట్రంలో మరి ఏ వార్త కూడా కనిపించేది కాదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చాలా రిలాక్స్గా ఉంటుండే. ఎందుకనంటే ఇంకెవరు కూడా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు ఉండరు, సమస్యల మీద వార్తలు ఏవి రావు. సో ఒక విధంగా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చి తెలంగాణ ప్రజలకు కూడా ఊరటనే చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినప్పుడు కూడా అదే అన్నారు, అసలు అంత అవసరమా అంటే ఇదొకటి. ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు నిజంగా ఒక రకంగా ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఇక రేపు ఎవరైనా కూడా పెద్ద హీరోలకు సంబంధించిన సినిమాలు ఏవైనా హంగులు ఆర్భాటాలు ఏవి చేయాలనుకున్నా కూడా ఇదొక ఉదాహరణగా, ఇదొక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే విఐపీలదే కాదు, సెలబ్రిటీలదే కాదు, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఆ ప్రాణానికి బాధ్యులు ఎవరని ఈరోజు ఎవరికి వాళ్ళు మేము కాదు అనే కంటే కూడా ఏదైనా కూడా అటు థియేటర్ యాజమాన్యం కావచ్చు, లేదనంటే ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు. ఎందుకంటే హీరోలకు అలాంటి ఇంటెన్షన్ లేకపోయినా కూడా బౌన్సర్ల హడావుడి ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఎందుకంటే ప్రజలు ఆ ఫ్యాన్స్ తోటే ఈరోజు వీళ్ళు అందలాలెక్కి కూర్చున్నారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. వస్తున్నారన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తమ అభిమాన హీరో వస్తున్నారన్నప్పుడు, ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఆ తొక్కిసలాటలో మరణించిన రేవతి వాళ్ళ అబ్బాయి విపరీతమైన ఫ్యాన్ అల్లు అర్జున్కి. అలాంటి నేపథ్యంలో తమ అభిమాని వస్తున్నాడు కాబట్టి చూడడానికి, ఆ సినిమాని చూడడానికి, అలాగే తనను కూడా డైరెక్ట్గా చూడొచ్చు అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ని మీరు చులకనగా చూడొద్దు, మీ సినిమాల కోసము ఎవరిని బలి చేయొద్దు. ఇది ఇప్పటికైనా వీళ్ళొక గుణపాఠంగా తీసుకుంటే మునుముందు, ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకొని రాలేము కాబట్టి దీని నుంచి ఈ గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరొక వైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూశారు కదా, తగ్గేదే లేదు, నా రేంజే వేరనే లెవెల్లో బాగా. ఎందుకంటే సినిమా హీరోకి సంబంధించిన విషయం కాబట్టి అదే లెవెల్లో ప్రచారం కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చిన పోస్టులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పుష్ప 2కి సంబంధించి విపరీతమైన ప్రచారము, దాంట్లో భాగంగా ఆ ప్రచారం కాస్త ఒకరిని బలికొన్నది, ఒక కుటుంబం ఆగమైంది. ఇక అందులో భాగంగా ఈరోజు తన భర్త ఎవరు మరణించిన రేవతి భర్త ఎవరైతే ఉన్నారో మరి తనతోటి ఏం మాట్లాడించారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆ హీరోకు అభిమాని కాబట్టి తను మళ్ళీ కూడా ఆవేదనతోటి, లేదు ఆయన ప్రమేయం ఏముంది, ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు, కావాలంటే నేను ఆ కేసుని వెనక్కి తీసుకుంటాననేసి ఆయన ఒక వీడియోస్ బయటికి రావడం కూడా జరిగింది. సో మరి ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే నిజంగానే అరే మా అభిమాన నటుడు ఈ రకంగా జైలు పాలవ్వడం ఏంది, రిమాండ్ విధించడం ఏందని మరి చెల్లించిపోయాడో తెలియదు. ఆయనే కేసు పెట్టాడు, నా కుటుంబానికి అన్యాయం జరిగింది అనేసి. ఈయన ఆ రోజు అల్లు అర్జున్ A11గా ఉన్నారు. అలాంటిది మళ్ళీ నేను అవసరమైతే ఆయనను అరెస్ట్ చేయడం ఏంది, ఇందులో ఆయన పాత్ర ఏమీ లేదు కాబట్టి నేను కావాలంటే ఈ కేసు వెనక్కి తీసుకుంటానని ఆయన చెప్పడము. సో హైకోర్టులో జరిగిన ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మొత్తానికి ఒక సానుకూలమైన తీర్పు, అది హీరోకి పాజిటివ్గా తీర్పు రావడం ఇప్పటి వరకు అయితే కథ సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. లేదంటే 14 రోజుల పాటు ఇక మీడియాలో ఏ రకమైన వార్తలు వచ్చుండేవో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సామాన్య ప్రజల వార్తలు, ఏ అన్యాయం జరిగినా, ఆక్రందనలు జరిగినా, ఏం జరిగినా వార్తలు అనేవి కనిపించేవి కావు. బట్ ఈరోజు ఫ్యాన్స్కే కాదు, ఇది తెలంగాణ ప్రజలకు కూడా ఊరటని చెప్తున్నాను. ఎందుకో చెప్పాను కదా ఊరట అనేది. రేపటి నుంచి కనీసం ఇంకా వాళ్ళ వార్తలు కనీసం ఎంతో కొంత మామూలుగానే చూసినాం కదా. ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందనేసి నిమిషం కాదు, సెకండ్ టు సెకండ్, పిన్ టు పిన్, అవసరమైతే వాళ్ళ బాత్రూంలో విండోల కెమెరాలు కావచ్చు, వాళ్ళ ఇంట్లోకి జొరబడి కావచ్చు, ఆ వార్త ఏదో రాష్ట్రానికి అవసరము, దేశానికి అవసరం అనే విధంగా దాదాపు 5 రోజులు మనం విసికి వేశారు ఆ వార్తలు చూసి. ఇక ఈరోజు సంగతి కూడా చూసినాము. కానీ పాపం సామాన్యులకు సంబంధించి ఒక లగచర్ల ఇష్యూ కావచ్చు, ఒక దిలావర్పూర్ ఇష్యూ కావచ్చు, ఒక రామన్నపేటలో జరిగిన ఇష్యూ కావచ్చు, లేదనంటే ఒక హైడ్రాకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఒక మూసికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇలాంటివి మాత్రం ఎప్పుడో
ఒకటి చిన్న వార్త వేసి వదిలేస్తారు, ఇది బ్రేకింగ్లో కనపడవు. అదే ఈ టైప్ ఆఫ్ వార్తలు కనుక ప్రజల సమస్యల గురించి కనుక టేకప్ చేయగలిగితే నిజంగా ప్రభుత్వాలు అనేవి చచ్చుకుంటూ దిగొస్తాయి. అంటే అంత డిమాండ్ ఉంటుంది ఈ రకమైన వార్త కనుక. అంటే మినిట్ టు మినిట్ ఇదిగో కనిపించింది, ఇదిగో అల్లు అర్జున్, ఇదిగో బెడ్రూమ్లో నుంచి వస్తున్నాడు, ఇదిగో చెంచల్ కూడా జైలుకి పోతున్నాడు, ఇదిగో మేమే ఫస్ట్ బ్రేకింగ్, మా దగ్గరే కనిపిస్తుంది ఈ విజువల్ అని బాగా హై పిచ్ గొంతుతో చెప్తుంటారు కదా. ఇలాగే రాష్ట్రంలో దేశంలో సమస్యలు కనిపిస్తున్నప్పుడు సామాన్య ప్రజల సమస్యలు కూడా వేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకుంటాయి, న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకు మీకు లగచర్ల ఇష్యూనే చెప్తాను. ఆడల మీద జరిగిన దాష్టికాన్ని ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించింది? ఏం నేర్చుకుంటున్నాం మనము? ఒక మోహన్ బాబు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వార్తలను గత మినిట్ టు మినిట్ ఒక 5 అంటే ఎవరు ముందేసాము, ఎవరు ఎంత వాచ్ టైం చూపించాము, దాని మీద ఎవరు ఎంత రెవెన్యూ గెయిన్ చేశాం చూసాం. దాని తర్వాత ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించిన వార్తలు కూడా అంటే చూపించడంలో తప్పెంతుంది ఒప్పెంతుంది కానీ మీడియా పాత్ర మిగతా వార్తలు ఫోకస్ చేయడంలో ఉంటుందనే విషయాన్ని కూడా ఎంతమంది నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితి లేదని చెప్పొచ్చు. మీరు అనొచ్చు మీరు కూడా వెయ్యలేదా అనేసి. ఎందుకు వేస్తున్నామో తెలుసా? ఎందుకు వేస్తున్నాము, ఎంతవరకు వేసాము, ఏం చూపించాము, ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఎంతవరకు ఇవ్వాలి ప్రయారిటీ? ఒక వార్త ఉందన్నప్పుడు ఆ వార్తని ప్రజలకు తెలియజేసేంత వరకు ఉంటుంది. దాంతోపాటుగా మిగతా వార్తలకు కూడా ప్రయారిటీ ఇస్తే కాస్త ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అంటే మొన్న మీడియా పాత్ర ఎంత అనేది మనం మోహన్ బాబు విషయంలో చాలా వరకు మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు కూడా అది చర్చకు వచ్చింది కాబట్టి ఎంత మినిట్ టు మినిట్ అప్డేట్ ఎంతగా ఇచ్చారు అనేది. సో అది మంచిగా చెడుక ప్రతి వార్తను కూడా ఆ విధంగానే ఇస్తే మంచిగా ఉంటుంది కదా అనేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.